అంతేకాకుండా కొంతమంది నటుల్ని చాలా ధైర్యం చేసి తొలి చిత్రంలో తొలి పాత్రే చాలా, ఇప్పుడు మంజు భార్గవ్ గారు వారికి ఉన్న ఆస్పెక్ట్ను కూడా మీరు మార్చేశారు. సర్వదమన్ బెనర్జీ లాంటి బెంగాలీ నటుడిని తీసుకురావటం, ఈ ప్రయోగాత్మక ధోరణి. సీతారామ శాస్త్రి గారు ఎక్కడో లెక్చరర్ గాను సమ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, జర్నలిస్టుగా ఉండే వేటూరు సుందరరామూర్తి గారు తొలిసారి మీ సినిమా చేయటం, ఇది ఇంత ధైర్యం మీరు ఇందాక అన్నట్టు మిస్ఫైర్ అవుతుందేమోనని ఏమాత్రం ఆలోచించకుండా వేసి కరెక్ట్గా గురి చూసి టార్గెట్ కొట్టగలిగారు మీరు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ని తీసుకోవాలంటే 100 ఆడిషన్లు చేసి, డెమో రీల్స్ చేసి, షో రీల్స్ చేసి, ఇలా జరుగుతున్న ఈ టైంలో మీరు ఎలా వాళ్ళలో ఉన్న ఆ విద్వత్తును, అంటే వాళ్ళలో ఉన్న ఆ సరస్వతి అంశం మీకు ఎలా కనపడింది? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి? మీతో యాడ్ చేసినట్టే. మీలో ఏం చూసినా ఒప్పుకున్నాను. నా అదృష్టం అంతే, వేరే ఏం లేదు. అంతే కదా. ఎందుకంటే మనిషి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది, వాడిది ఎట్లా చేయగలుగుతారు బహుశా అనేది ఏదో ఒకటి పనిచేస్తుంది మనకి. ఇప్పుడు చాలామంది వచ్చి ఉంటారు కానీ నా దగ్గరికి ఇలాగ యాడ్ చేయాలనో ఏదో. ఎందుకని ఒకళ్ళ మీద మనం ఆ నమ్మకం పెట్టుకుంటామంటే ది ఇంప్రెషన్ దట్ దే క్రియేట్ ఆన్ దైర్ ఫస్ట్ మీటింగ్ విత్ అస్, దెన్ సబ్సిక్వెంట్గా వాళ్ళు డీల్ చేసే పద్ధతి కానీ, దాన్ని బట్టి మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇతని మనం నమ్మచ్చు. వేటూరు సుందరరామూర్తి గారు ఎవరు? ఏదో ఫస్ట్ వాళ్ళ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు అన్నగారు కొడుకు అనేది ఒక ట్యాగ్ ఉన్నా కూడా వాళ్ళెవరో గొప్పవాళ్ళు అయితే పండిత పుత్ర అనేటి కావచ్చు కదా. అది కాకపోయినా ఆయన తీసుకొచ్చినటువంటి శ్రీకాకుళం చిన్నది స్క్రిప్ట్ కానీ, లేకపోతే ఆ టేప్ కానీ, అవన్నీ చూసినప్పుడు మనకి ఆయనలో ఉన్న విద్వత్తు మనకి తెలిసిపోతుంది. సో మనకేం కావాలో మనకు తెలుసు కాబట్టి అతనికి సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, మనం ఈ విషయం ఇలా చెప్పి సార్ దీన్ని ఇలా నాకు ఓ పాట కావాలి దీనికి అన్నప్పుడు, ఒకవేళ మనం దాంట్లో అంత మహానుభావుడిని ఎక్కడ కరెక్ట్ చేసినా ఈ చరణం కాదు ఇంకో రకంగా రాయాలన్నా కూడా ఆయన ఏమనుకోడు దీని గురించి అనుకుని తెలుసుకున్నప్పుడు మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. సీతారామ శాస్త్రి కూడా అంతే. అతను రాసింది నేను గంగావతరణం చూసి ఎవరో పిల్లలు పాడుతుంటే, ఓ ఇక్కడ ఎవడో కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాళ్ళలో ఈ భావ సంపద ఉంది, ఈ భాషా సంపద ఉంది అని తెలుసుకుని పిలిచి, నిజంగానే అప్పుడు ధైర్యమే, మహాధైర్యం అది. మొత్తం కార్డంతా అతనికి ఒప్పు చెప్పేశాం కదా సిరివెన్నెల. అట్లాగే వేటూరు సుందరరామూర్తి గారికి కూడా అంతమంది ఉన్నారు కదా, ఆత్రేయ గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అప్పుడు కొసరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అందరి చేత బాగా విపరీతంగా రాయించుకుంటున్న టైం అది. మరి ఎవరినో పిలిచి మొత్తం అంత సినిమాకి, శంకరాభరణం సినిమాకి అన్నీ రాయాలన్న సిరిసిరిమో అంతే ఆయనే రాశారు. అది నిజంగా ఒక విధంగా ధైర్యమే. అయితే ఏంటంటే ఒక కొత్త వెలుగుని మీరు తీసుకొచ్చారు అనేది ఆపాదించడం మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను కాకపోతే ఇంకోటి తీసుకొస్తాడు అక్కడ. ఆ వస్తువు అక్కడ ఉన్నప్పుడు ఐ మేబీ ఆ టైంకి నేను దొరికాను అంతే. సో ఐ బ్రాట్ హిమ్.